రాష్ట్రంలో చెప్పినవే సొల్లు కబుర్ల లాగా ప్రధానంగా పార్టీలు అయితే చెప్పుకుంటూనే పోతున్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక కాంగ్రెస్ ఈ 3 నెలల రాజకీయం చేసింది కదా, 3 నెలల అధికారంలో ఉంది కదా, ఈ 3 నెలల చేసిన పనుల గురించి వాళ్ళు పొగడతలు చెప్పుకుంటారు. ఇక ఈ రెండింటిని కలిపి ఇక్కడ బారాస కాంగ్రెస్లో అది మొత్తం నైజాం ఇదే. ఏం నైజాం అయ్యా అంటే అబద్ధాలు చెప్పుడు, దోపిడీ చేసుడు. ఈ అబద్ధాలు చెప్పుడు, దోపిడీ ప్రజలకే, మళ్ళా వాళ్ళంతా వాళ్ళు అబద్ధాలు చెప్పుకోవడం కాదు, దోపిడీ చేయడము ప్రజల నుండే, అబద్ధాలు చెప్పడం ప్రజలకే. అంటే ప్రజలు నమ్మాలి, వీళ్ళు చెప్పే మాటలను నమ్మి ఓట్లేస్తే తర్వాత దోపిడీ చేసే కార్యక్రమం మొదలు పెడతారన్నట్టు. ఇగో చూడుర్రి, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రధానితో ముచ్చటాడుతున్నటువంటి ఫోటో మనం చూస్తున్నాం కదా, నవ్వుతూ. మీరందరూ అనుకోవచ్చు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని. కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి జుట్టు మోదీ చేతిలో ఉంది. ఏ క్షణంలోనైనా రేవంత్ను మోదీ అనుకుంటే 10 నిమిషాలు కాదు, ఏది ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించడానికి. ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి రేవంత్, అవునా? కానీ ప్రజలంతా మర్చిపోయి ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరూ కాంగ్రెస్ బీజేపీ ఒకటే కావచ్చు, మోదీతోని మొత్తం మీద చేతులు కలిపి నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇదంతా ఒక మాయ. మీరు గమనించండి, ఇదంతా మాయ, అంతా అబద్ధం. ఇక ఎన్టీపీసీ థర్మల్ పవర్ యూనిట్ను జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల ఆత్మీయ కరచలనం. ఇది ఆత్మీయ కరచలనం కాదు, అంటే వ్యక్తిగతంగా ఆత్మీయ కరచలనం ఉండొచ్చు. ఇప్పుడు మనం చాలామంది ఆత్మీయంగా ప్రజల కోసమన్నా ఆత్మీయ కరణచలనం చేస్తాం, కానీ లోపల మాత్రం ఏముంటాయి, ఎప్పుడైనా ఒత్తిపడేద్దామన్న ఆలోచన ఉంటుంది చూడు, సేమ్ ఇది అదే. అట్లా ఇక కాళేశ్వరంలో బారాస ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందట. ఏది? బారాస ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణానికి పాల్పడింది. కాంగ్రెస్ సర్కారు ఆ ఫైళ్లను మూసేసిందని వ్యాఖ్య. ఇక తెలంగాణ అభివృద్ధికి పూర్తి తోడ్పాటును అందిస్తానని కూడా హామీ ఇచ్చిండు. సరే, కుంభకోణానికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మొత్తం మూసేసిందట, ఆ ఫైల్నే మూసి పక్కకు పెట్టింది. ఇట్లున్నది కథ. అంటే ఇక్కడ దొంగల ఓలో మీకు అర్థం కావాలి. ఇక 140 కోట్ల మంది నా కుటుంబమే, మోదీ చెప్తున్నటువంటి మాట. 140 కోట్ల మంది నా కుటుంబమే అని చెప్తుండు. అంటే దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో జనాభా. నాకు సొంత కలలు లేవు, మీ కలలను నెరవేర్చడమే నా సంకల్పం. ఇక వాటిని నెరవేర్చుకునేందుకు మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తాను. నాకు కుటుంబమే లేదనే వాళ్లకు ఒక్కటే సమాధానం. నా జీవితం తెరిచినటువంటి పుస్తకం 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబ ప్రజలు అని చెప్తున్నటువంటి మోదీ. వాస్తవానికి తనకు కుటుంబం లేదు, పెళ్లి కాలేదని విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకే మాట, భారతదేశ ప్రజలంతా తన కుటుంబీకులే, వాళ్ళే తన సంతానం, వాళ్ళే తన పిల్లలు. ఇక దేశంలోని యువత కోట్ల మంది తల్లులు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు నా కుటుంబ సభ్యులే. మోదీ కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం నేనున్నాను. భారతదేశమే నా కుటుంబం అనే భావనతో, సంకల్పంతో జీవిస్తున్నాను. దేశ ప్రజలంతా ఇక ముక్త కంఠంతో తమది మోదీ కుటుంబం అని కూడా అంటున్నారు. వాస్తవమే. ఇక ఎన్నికలప్పుడే రాజకీయాలు, కేంద్ర విధానం ఇదే కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి కథ. ఇక 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటుండు. ఈ 3 నెలలలో 30,000 ఉద్యోగాలంటే కొన్ని కేసీఆర్ ఉన్నప్పుడే వేసినటువంటి పోస్టులు, వాటిని పత్రాలు ఈయనే పంచినటువంటి కథ. అది మీకు తెలుసు. ఏది? కానిస్టేబుల్స్ ఉద్యోగాలు, అవి కేసీఆర్ ఉన్నప్పుడు వేసిన ఉద్యోగాలే, వాటినే నియామక పత్రాలు అందజేయడం జరిగింది కొన్ని. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి నిరుద్యోగులను పట్టించుకోలేదు. ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన యువతికి నియామక పత్రం అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రంతో ఘర్షణ పడం. నువ్వు ఎందుకు పడతావు కేంద్రంతో ఘర్షణ పడితే నీ పని ఉత్తదా అవుతుంది, అది నీకు తెలిసిన విషయమే.
ఇక సఖ్యతగానే ఉండాలి మరి. ఇక తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు ప్రధాని మోదీ సహకరించాలి. ఆదిలాబాద్ సభలో సీఎం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు ప్రధాని సహకరించాలన్నట. కేంద్రంతో మేము పంచాయతీ పెట్టుకోము, ఘర్షణలు పెట్టుకోము, వాళ్ళతో మేము మంచిగుంటూనే మరి నేను ఉంటా, లేకపోతే నన్ను తీసి పారేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ భయం మీరు గమనించుర్రి, ఆ మాటలలోనే అర్థమైపోతుంది ఏందన్నది. ఇక లంచం తీసుకుని సభలో ఓటేయడం నేరం, అలాంటి ప్రజాప్రతినిధులకు ఇక రక్షణ ఉండదు. 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపునిచ్చినటువంటి 198 తీర్పు కొట్టివేత. అప్పటి నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజా జీవితంలోని సభ్యులకు నిజాయితీ ముఖ్యమని వ్యాఖ్య. నిజాయితీ ముఖ్యమని వ్యాఖ్య చేస్తున్నటువంటి కథ. ఇక పెళ్లి చేసుకోవాలంటూ యువతికి బెదిరింపులు, ఇంటికి వచ్చి కత్తితో దాడికి యత్నం, అడ్డుకోబోయిన తాత తల్లిపైన ప్రతిఘటించే క్రమంలో వారు రాయితో కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిందట. నీ అమ్మ. ఇక చదువుకోమన్నందుకు చంపేశారు. ఇంటర్ విద్యార్థుల దాడిలో డిగ్రీ విద్యార్థి మృతి. ఇక బాలుర వసతి గృహంలో ఘటన చోటు చేసుకుంది. చదువుకోమన్నందుకు చంపేసిందట. ఇక 3 కుమారులను చంపి ఆపై బలవన్మరణం. ఆర్థిక సమస్యలతో కన్నతండ్రి ఘాతుకం. ఇక గొలుసు కట్టులో మోసపోయినటువంటి మృతుడు. గొలుసు కట్టు ఏది మన అదేదో బిజినెస్ ఉంటుంది, గొలుసు కట్టు బిజినెస్, దాంట్లో మోసపోయినట. ఇక గొర్రెల పంపిణీ పథకంపై సమగ్ర దర్యాప్తు. అనీషాను ఆదేశించనున్న ప్రభుత్వం. ఇక పూర్తి వివరాలు 13వ పేజీలో ఉన్నాయి, చూద్దాం. ఇక వినోద్, ఈశ్వర్, మాలోత్ కవితలకు మొత్తానికి వీళ్లకు టికెట్లు కేటాయించడం జరిగింది. ఇక లోక్సభ టికెట్లు ఇక వీళ్ళకి ఇచ్చిరు. వినోద్ కుమార్, కొప్పులేశ్వర్, నాగేశ్వరరావు, మాలోత్ కవిత. ఇక 4 స్థానాలకు లోక్సభ అభ్యర్థులతో భారాస అధినేత కేసీఆర్ తొలి జాబితాను ప్రకటించారు. కరీంనగర్లో బోయిన్పల్లి వినోద్ కుమారు. ఇక కరీంనగర్లో బోయిన్పల్లి వినోద్ ఏది పెద్దపల్లి నుండి, కరీంనగర్ నుండి. ఇక పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లిలో. ఇక ఖమ్మంలో నాగేశ్వరరావు ఈయనే ఖమ్మంలో. ఇక మాలోత్ కవితకు టికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఇంకా కవితది డిక్లేర్ కాలే, కానీ కవిత కూడా రంగంలో ఉండబోతురు. మన విలువేంటో తెలుస్తోంది. ఇక రాబోయే కాలం మనదే. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలపై సమీక్షలో భారాస అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి కథ. కాంగ్రెస్ పైన వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. మన విలువేందో మనకు తెలుస్తుంది. ప్రజలు అయినా నిలబడే వ్యక్తులైనా మంచిగా ధైర్యంతో ఉండండి అని చెప్తున్నటువంటి కథ. ఇక్కడ ఇది అదేగా అంశం. ఆదిలాబాద్ సభలో భారత్ మాతాకి జై అంటూ నినాదిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రి ఇక అమర్ సింగ్, ఇక తిలావత్, ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాఠోడ్ జనార్దన్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఇక హన్స్రాజ్ అహీర్, ఎమ్మెల్యేలు ఇక హరీష్ బాబు, ఇక పాయల్ శంకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక కానం వెంకటేశ్వర్లు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, భాజపా శాసనసభ పక్ష నేత ఇక మహేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, ఇక మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్, మాజీ ఎమ్మెల్యేలు ఇక సుమన్ రాఠోడ్ బాపురావు. ఇక ఇట్లా వీళ్ళంతా కలిసి ఇంతమంది కలిసి మొత్తం మీద అక్కడ కథ ఏర్పాటు చేసిరయ్యా. ఇక అబద్ధాలు, దోపిడీ మొత్తం ఇదే. రాష్ట్రంలో అబద్ధాలు, దోపిడీ. ఇక రామోజీరావుతో సీఎం రేవంత్ భేటీ. రామోజీరావుతోని సీఎం భేటీ అయిందట. అసలు ముఖ్యమంత్రి ఏం కార్యాచరణ చేపట్టబోతుండో అర్థం కావట్లేనటువంటి పరిస్థితి. ఆంధ్రజ్యోతిలో చూద్దాం వార్త. ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే ఇక గొలుసు కట్టు పెట్టుబడులే ఉరితాడై మొత్తానికి 3 కుమారులను చంపి ఆపై ఊరేసుకున్నటువంటి కథ. ఇక చట్టాలకు మీరేమి అతీతులు కాదు. లంచం తీసుకుని కేసుల్లో ప్రజాప్రతినిధులు శిక్ష అర్హులే. ఎంపీలు, ఎమ్మెల్యేలు లంచాలు కేసులపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చేసింది. ఇక పార్లమెంటరీ అధికారుల ద్వారా రక్షణ పొందలేనటువంటి తేల్చి చెప్పిన జడ్జీలు 1998 నాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేసినటువంటి కథ. ఇక ఇది ఇట్లా ఉన్నది. ఇక కాళేశ్వరంపై కుమ్మక్కు. మొత్తం మీద కాళేశ్వరం మీద
ఒక కుమ్మక్క అయిపోయినటువంటి కథ అని చెప్తుండు. ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ సభకు భారీగా హాజరైనటువంటి జనం. అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది, కానీ విచారణను తొక్కిపెట్టాలని చూస్తోంది. ఇది జనాలు వినండి మీరు. అవినీతి జరిగిందని కాంగ్రెస్ వాస్తవానికి చెప్పుకుంటూనే వస్తుంది, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఆ అవినీతిని వెలికి తీయడం అనేది తొక్కి పెడుతుందట. అసలు ఇక్కడ ఎవరు మద్దతు ఇస్తున్నట్టుగా లోపట కుమ్మక్కులు జరుగుతున్నాయన్న విషయం మాత్రం తెలియకుండా పోయింది. నిజానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైందా, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందా, కాంగ్రెస్ బీజేపీ ఒకటైందా, అసలు మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైందా? ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి ఇక నెలకొన్నది. కథ ఇట్లున్నది. ఇక కేటీఆర్ కొలువులు ఊడినందుకే మీకు ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్లో మత్తులో ఉంటూ పాలన నడిపారు. యువత ఉద్యోగాలు అడిగితే ఇక గొర్రెలు ఇచ్చారు. గొర్రెలు ఇచ్చిండట. యువతలకే ఇచ్చిండ గొర్రెలు చెప్పురు మీరు. యువతకే ఇచ్చిండ గొర్రెలు. చదువుకున్న వాళ్ళకి కదా గొర్రెలు ఇస్తే చదువుకున్న వాళ్ళు ఊకుంటారా? గట్టు ఉంటుంది అన్నట్టు రేవంత్ అన్న పరిపాలన. ఇక కుక్క ప్రాణానికన్నా విలువ ఆనాడు పేదలకు లేదు. కుక్క ప్రాణానికన్నా విలువ పేద ప్రజలకు లేదట. ఇది మన రేవంత్ అన్న చెప్తాడు. ఇక 119 నియోజకవర్గాల్లో మోడల్ గురుకులాలు, నాకు ఇంగ్లీష్ రాదంటూ ఇక అవహేళన చేస్తున్నారు. ఇంగ్లీష్ రాని చైనా, జపాన్ ప్రపంచాన్ని ఏలట్లేదా? మా 3 నెలల పాలన చూసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిపించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక 5192 మందికి నియామక పత్రాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాలేదని, నాకు ఇంగ్లీష్ రాదంటూ అవహేళన చేస్తున్నారట. వాస్తవానికి రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ అంతంతనే వస్తుంది, ఇంగ్లీష్ రాదు. చేయడమేంది అవహేళన? నిజమే కదా. ఇక 7-9 తేదీల్లో ఎలివేటర్ కారిడార్లకు శంకుస్థాపన. ఇంటర్లో 40% వచ్చిన ఎస్జిటికి అర్హులే. ఇక రిజర్వేషన్ అభ్యర్థులకు శుభవార్త. గతంలో 45% మార్కులు తప్పనిసరి. ఇక టీచర్ పోస్టుల భర్తీకి విధి విధానాలు. ఇక జిల్లాల వారీగా రోస్టర్ ఇక పాయింట్ల ప్రకటన. ఇక తొలి రోజు 500 దరఖాస్తులు అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇది ఈ విధంగా ఉంది. ఇక ఓఆర్ఆర్ లీజు బేస్ ప్రైజ్ 7,300 కోట్లు. ఇక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ మజార్స్ నివేదిక ఆధారం. ఏందయ్యా అత్యంతం గోప్యత పాటించిన నాటి ప్రభుత్వం 7,380 కోట్లకు ఒప్పించినటువంటి ఐఏఎస్ల కమిటీ. వచ్చిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధికి, మౌలిక వసతులకు కాకుండా రుణమాఫీకి మళ్లింపు. ఓఆర్ఆర్ లీజు బేస్ ప్రైస్ మొత్తానికి ఈ ప్రైజ్ ఇచ్చిరా. ఇక కేసీఆర్ చేసేటువంటి వ్యాఖ్యలు ఎట్లా ఉంటాయంటే మీకు తెలుసు కదా. కేసీఆర్ ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారంటే ఇట్లాంటి వ్యాఖ్యలే. ఏం చెప్తాండి ఇక్కడ, 5-6 నెలలు అయితే మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది. 5-6 నెలలు అయితే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మా ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ మనదే అధికారం. పార్టీని వీడిన వారితో నష్టం లేదు. ఇక ఎన్టీఆర్ లాంటి నాయకుడికే ఇక ఒడిదొడుకులు తప్పలేదు. ఇక టీడీపీని చూసి నేర్చుకోవాలి. ఓటమి ఒకందుకు మంచిదే, టీడీపీని చూసి నేర్చుకోవాలని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక ప్రజలకు ఎన్నో చేశాం, మన విలువ త్వరలోనే తెలుస్తుంది. ఇక గుర్రమేదో గాడిదేదో తెలుసుకునే ఛాన్స్ ప్రజలకు వచ్చింది. ఇక త్వరలోనే ఖమ్మంలో బహిరంగ సభ. మాజీ సీఎం కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో ఇక పోటీకి 4 అభ్యర్థుల పేర్ల వెల్లడి. ఇక బోయినపల్లి వినోద్, కొప్పుల ఈశ్వర్. ఇక వీళ్ళ పేర్లు అయితే ఇంతకుముందు చెప్పినామే, గాల్లే మళ్ళా పోటీ చేస్తారు. ఇక ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్న వారికి, ఇళ్ళ స్థలం ఉన్నోళ్ళకేనట. నిన్నదాకా ఇల్లు లేని వాళ్ళకి స్థలం ఇస్తాం, 5 లక్షలు ఇస్తామన్న కథ ఎటువే. రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అర్హత. 11 నుంచి తొలి విడత పథకం అమలు. భద్రాచలంలో ప్రారంభించనున్నటువంటి రేవంత్. నియోజకవర్గానికి 3500 గృహాలు మంజూరు. వచ్చే ఆర్థిక ఏడాది 4,16,500 ఇల్లు లక్ష్యం. త్వరలోనే మార్గదర్శకాలు. ఇక లబ్ధిదారుల ఎంపిక. 2వ దశలో ఇళ్ల స్థలాలు లేని వారికి పథకం కేటాయిస్తామని చెప్తున్నారు.
రెండో దశలో ప్రకటిస్తారట. అయ్యో ఏది ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది రెండో దశల అప్పటిదాకా వెయిట్ చేయాలి. మరి ముందుగానే ఈ స్థలాలు లేని వాళ్ళకు ఇస్తే అయిపోతుంది కదా. ఆ ఇళ్ళ స్థలాలు ఉన్నోళ్ళు అటో ఇటో గుడిసేసుకోనో ఏదో రకంగా వాళ్ళు కొంచెం అంత ఉన్నోళ్ళు అన్నట్టే తెలుసు. పూర్తిగా లేనోళ్ళు అంటేనే ఇళ్ళ స్థలం లేనోళ్ళు. ఆ స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు కదా. దీన్ని ముందుగా చేయాలి. లంచం కేసులో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు వల్లనే. ఇక ఇదేంది, దేశమే నా కుటుంబం, మేరా భారత్ మేరా పరివార్, నా నినాదము ప్రధాని మోదీ. వాస్తవానికి ప్రధాని మోదీకి కుటుంబం లేదనే కుటుంబానికి దేశ ప్రజలే నా కుటుంబం అని చెప్తాడు. ఇక కలిసి పనిచేద్దాం, రాష్ట్రానికి కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుంది. సోమవారం ఆదిలాబాద్లో ప్రధాని మోదీ సభకు వచ్చిన జనం, అభివృద్ధి పనులు ఇక ప్రోగ్రాంలో ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్, సీఎం ఇక 56,000 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కలిసి పనిచేద్దామని చెప్తాడు. అయ్యో ఎవలో ఇది. ఇక చెట్టును ఢీకొట్టిన కారు, 5 మృతి. ఇక పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి కథనంలో యాక్సిడెంట్ జరిగింది. చెట్టును ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే చనిపోయినటువంటి 5. ఈ దురదృష్టకరమైనటువంటి సందర్భం ఎందుకు వస్తుందంటే, అందులో ఇక కొందరు అనుకుంటారు జాతకాల ఫలితమే అని కూడా కొందరు అనుకుంటారు, కానీ అది విధి రాత. ఇక వెళ్తుండగా యాక్సిడెంటు, వనపర్తి జిల్లా కొత్తకోటలో ప్రమాదం జరిగింది. ఇక 3 కొడుకులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్స్ కంపెనీ పేరిట జనం నుంచి 50 కోట్లు వసూలు, అవి తిరిగి చెల్లించలేక సూసైడ్. ఇక రంగారెడ్డి జిల్లా టంగుటూరులో దారుణం చోటు చేసుకున్నటువంటి ఘటన ఇది. 3 కొడుకులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక టీడీపీ మనకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్తున్నటువంటి కేసీఆర్ పాతాళానికి పడి మళ్ళీ గెలిచింది. పాతాళానికి పడ్డ టీడీపీ మళ్ళీ గెలిచిందట. ఇక ఎన్డీఆర్కే ఒడిదొడుకులు తప్పలేదు, కొన్నిసార్లు ఓటమి కూడా మంచిదే. ఈ గుర్రమేదో గాడిదేదో ప్రజలు తెలుసుకుంటారు, ఓటమిని మర్చిపోయి ధైర్యంగా ముందుకెళ్లాలని సూచన. 4 ఎంపీ సీట్లకు అభ్యర్థుల ప్రకటన. ఇక మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోతు కవిత, ఖమ్మం నుంచి నామ పెద్దపల్లి నుంచి కొప్పుల, కరీంనగర్ నుంచి వినోద్ పేర్లు ఖరారైపోయినాయి. ఇవి మనం ఇంతకుముందు చూసిన వార్తరా భయ్య, మళ్ళీ వస్తున్నది. ఇక 4 రోజుల్లో 30,000 అప్లికేషన్లకు పరిష్కారం. ఈ ధరణిలో అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు సమస్యలకు పరిష్కారం అట. మొత్తానికి 30,000 పరిష్కారాలు చేసిరట. ఏది 4 రోజులల్లో. ఇలాగ మొత్తం 9వ తారీఖు దాకా టైం ఇచ్చారు కదా. 2 లక్షల పైచిలకు ఉన్నాయి దరఖాస్తులు. అవన్నీ ఎప్పుడు చేస్తారో. ఇక ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల దరఖాస్తులు. ఇక కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయిలో అప్లికేషన్లకు ఆమోదం. మొత్తానికి కడెం ప్రాజెక్టుకు రిపేర్లు, 5 ఏళ్ల తర్వాత 5 కోట్ల విడుదల. ఇటీవలే పూర్తయినటువంటి టెండర్లు, 10 రోజుల్లోగా ప్రారంభం కానున్న పనులు. ఇక డ్యామ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినా పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్. ఇక ప్రాజెక్టు రిపేర్లపై ఫోకస్ పెట్టినటువంటి ప్రస్తుత ప్రభుత్వం అంటూ మనం ఇది ఒకటి చూసినాం. ఇక నకలు వద్దంటున్న కొట్టి చంపిండ్రు. డిగ్రీ విద్యార్థిపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి. ఇదేనా డిగ్రీ విద్యార్థిని కొట్టి చంపిన కథ ఇదే. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడినందుకే యువతకు జాబులు వచ్చినాయని చెప్తాడు. అయ్యో ఇదేందో మళ్ళా. ఇక ఈ పెద్దన్న గురించి చెప్తా చూడు. రేవంత్ అన్న గురించి గిళ్ళ బాగానే ఉంటుంది కథ. ఇది ఒక్కసారి చూడుర్రి. చోటే బాయ్ కా బడే బాయ్, బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్, ప్రధాని టూర్లో బట్టబయలు. ఇక ఈ బంధం ఏనాటిదో, బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్. మోదీని తన పెద్దన్నగా పేర్కొన్న రేవంత్, వారంలోనే సీఎం నాలుక మడత. ఇక తెగిడినటువంటి నోటితోనే ప్రశంసలు. ఇక ఇన్నాళ్ళు చాటుమాటుగా సాగిన బీజేపీ కాంగ్రెస్ బంధం ఆదిలాబాద్ పర్యటనలో బయటపడినటువంటి ఇరు పార్టీల స్నేహం అంటూ మనకి కటౌట్ చూస్తూనే అర్థమైపోతుంది. ఇక ఆదిలాబాద్ పర్యటనలో బయటపడిన ఇరు పార్టీల స్నేహం. నాడు బీఆర్ఎస్ సర్కారుకు కేంద్రం అడుగడుగున అడ్డంకులు, నేడు రేవంత్ ప్రభుత్వం అడిగిందే తడువుగా అనుమతులు. ఇక ఆగమేఘాలపై ఎలివేటెడ్ రికార్డులు, కారిడార్లు, ఇక ఐటీహెచ్ మంజూరు అంటూ మనం ఇక్కడ ఇదైతే చూస్తున్నాం. ఇక నిన్న
ఆ బేకార్ నేడు సూపర్, నిన్న బేకార్ అయిపోయింది నేడు సూపర్ అయిపోతుంది. ఇక గుజరాత్ మోడల్ అంటే ఊర్లో ఉన్నోళ్లను తగలబెట్టుడా, బెదిరించి ఇతర రాష్ట్రాల పెట్టుబడులను మీ రాష్ట్రానికి గుంజుకుపోవుడా, గిట్లున్నది కథ. చోటే బాయ్ కా బడే బాయ్. అరగంటలోనే టార్గెట్గా మారిన బీఆర్ఎస్. ఆదిలాబాద్లో అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేతులు కలిపినటువంటి తీరు. మోదీ రేవంత్ రెడ్డి ఇద్దరు చేతులు కలిపిర్రు. ఈ ఫోటో చూస్తారు కదా ఇక్కడ, మీరు చూడుర్రి, నేను ముందుగానే చూపెట్టిన ఫోటో మళ్ళీ ఒకసారి చూడుర్రి, అలా నవ్వు చూడుర్రి. మరి రేవంత్ అన్న మరి ప్రజలతో చేతులు, ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ, మోదీది బీజేపీ పార్టీ, మరి వీళ్ళిద్దరు కలిసి ఒక దగ్గర ఎట్లా చేరిరు? మరి మళ్ళా ఎంతవరకు నిజమవుతుంది ఇది? ఆ చూపులల్లో కథ ఏందో, మరి ఈ చూపులు గుచ్చుడేందో, ఇది ఏందో మరి ఏం అర్థం అవుతలేదు అసలు. కష్టమే వీళ్ళ గురించి తెలుసుడు.